అంటే అది ఇంపార్టెంట్, చాలా ఇంపార్టెంట్ మీటింగ్ అమ్మా. తనే ఖచ్చితంగా అటెండ్ అవ్వాలి. అందుకే జ్వరంగా ఉన్నా సరే పాపం వెళ్ళింది. ఎప్పుడు వస్తుంది? కన్ఫర్మ్గా తెలియదమ్మా. నాకు తెలిసిన వెంటనే నీకు అప్డేట్ చేస్తాను. సరేరా. ఓకే, బాయ్ అమ్మా. బాయ్. ఈ ఫొటోస్ అన్ని మ్యారేజ్ కన్సల్టెన్సీ వాళ్ళు పంపించారమ్మా. వీటన్నిట్లో పల్లవి ప్రొఫెషన్ కి మ్యాచ్ అయ్యేది ఆ ఇద్దరు అబ్బాయిలే. నాకేమో మొదటి అబ్బాయి బాగున్నాడు అనిపిస్తోందమ్మా. హారికేమో రెండో అబ్బాయి అయితే బెటర్ అని చెప్తోంది. రెండో అబ్బాయి కన్నా మొదటి అబ్బాయే బాగున్నాడు కదక్కా. ఫోటోలు చూపించి అత్తయ్య నా ఒపీనియన్ అడిగారు, నేను చెప్పాను. అంత మాత్రాన అదే ఫైనల్ అని ఏం లేదు కదా. నీకేది నచ్చితే అది ఫైనల్ చేయి ఉషా, ఇబ్బంది ఏమీ లేదు. ఉషకి నచ్చడం కాదు హారిక, పల్లవికి చూపించడానికి మనం ఫైనలైజ్ చేస్తున్నాం. డెసిషన్ ఎవరిదైనా ఉషా మీద డిపెండ్ అవడం మనకు అలవాటే కదా అత్తయ్య, అందుకే అలా అన్నాను. అదే నిజమే హారిక, మనందరిలో బెస్ట్ డెసిషన్ మేకర్ ఉషనే. మీరు మాట్లాడుతూ ఉండండి, నేను ఇప్పుడే వస్తాను. ఈ ఫోటోల విషయంలో నేను క్యాజువల్గా చెప్పానక్క, దానికి నువ్వెందుకక్క అంత కోపంగా మాట్లాడడం? కోపమా? నేను ఇప్పుడు కూడా నవ్వుతూనే మాట్లాడాను కదా. ఆ నవ్వు వెనుక కోపం గురించి అడుగుతున్నానక్క. ఆ కోపానికి కారణాలు మనం డిస్కస్ చేసుకోకూడదని లాస్ట్ టైమే చెప్పాను, మర్చిపోయావా? మనసులో ఒకటుంచుకొని పైకి నవ్వుతూ నటిస్తే ఎంత అసహ్యంగా ఉంటుందో ఇప్పటికైనా అర్థం చేసుకో. అత్తయ్య ఏం చేసినా ఆవిడ్ని ఇంప్రెస్ చేయడానికి తానా తందానా అనడం నాకు రాదు. ఈ ఇంట్లో వంట చేయడం, కాఫీలు ఇవ్వడం తప్ప వేరే ఏం తెలీదన్నట్టు అందరూ నన్ను ట్రీట్ చేస్తున్నారు. దీనంతటికీ కారణం నువ్వే. ఏమైందమ్మా? ఏం లేదత్తయ్య, ఇంతకీ ఈ ఫొటోస్ పల్లవికి పంపించారా? లేదమ్మా, పల్లవి ఆడియో కంపెనీ మీటింగ్ ఉందని ముంబై వెళ్ళిందంట. ఆహా, ఎప్పుడొస్తుందో తెలీదు, అందుకే ఈ పెళ్లి ప్రాసెస్ పోస్ట్పోన్ చేద్దాం అనుకుంటున్నాను. పోస్ట్ పోనా? వద్దత్తయ్య, ముంబై మీటింగ్ మహా అయితే 2-3 రోజులు ఉంటుంది. ఈలోపు తనకి ఫోటోలు పంపించి మీరు మాట్లాడండి. పల్లవి తిరిగి సిటీకి వచ్చేసరికి పెళ్లి చూపులు అరేంజ్ చేస్తేనే బెటర్. సరేనమ్మా, అలానే చేద్దాం. నువ్వు నేర్పిన విజయ్ నీరజాక్ష అన్న మాటలు విన్నారా? ఇప్పుడు మీ విషయంలో కూడా అదే జరిగింది. మీ పేరెంట్స్ కి తెలియకుండా ఆస్తి కాగితాల మీద మీరు ఎలా సంతకాలు చేయించుకున్నారో మేఘన గారు కూడా ఇప్పుడు అదే చేశారు. కంపెనీకి నీ పేరు మాత్రమే ఉంది తప్ప ఇక్కడ నీకే అధికారం లేదు. నాకెందుకు లేదు?
ఇది మా అమ్మ నాన్నలు స్టార్ట్ చేసిన కంపెనీ. నువ్వు చెప్పినంత మాత్రాన నాది కాకుండా పోతుందా? అమ్మ నాన్న వాళ్ళ వల్ల కాదని కదా వాళ్ళు బయటకు వెళ్లారు. ఛాలెంజ్ చేసి చుక్కలు లెక్క పెడుతున్నారు. నువ్వెంత నీ బతుకెంత? అన్నా ఒకసారి ఆటో ఆపండి. అలాగేనమ్మా. బావగారు 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 ఎవరో బావగారు, నేను ఉషాని. నాకెవరు లేరు. ఏంటి బావగారు ఇలా రోడ్డు మీద? పదండి ఇంటికి వెళ్దాం. నాకే ఇల్లు లేదు, నాకెవరు లేరు. అలా అనకండి బావగారు, పదండి ఇంటికి వెళ్దాం. ఎవరైనా చూస్తే బాగుండదు. మనిషి ఫుల్లుగా తాగేసినట్టున్నాడు. మనకెందుకు తలకాయ నొప్పి? ఇంటికి వెళ్ళిపోదాం పదమ్మా. లేదన్నా, ఈయన మా బావగారు. కొంచెం సాయం పట్టండి, ఇంటికి తీసుకువెళ్దాం. అలాగేనమ్మా. అవునా? పల్లవికి మంచి సంబంధం వచ్చిందా? అవునండి, అబ్బాయి బుద్ధిమంతుడు, మంచి ఫ్యామిలీ, మంచి ఉద్యోగం. అయితే ఇంకే అమ్మాయి అబ్బాయి ఒకరికొకరు నచ్చితే వెంటనే పెళ్లి జరిపించేద్దాం. అమ్మా అమ్మా, ఒకసారి సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న ఈ ఫోటోస్ న్యూస్ చూడండి. ఒక మ్యూజిక్ ఆల్బమ్ లో జంటగా నటిస్తున్న ఆ ఆల్బమ్ నిర్మాతకి ఆ గాయకుడికి మధ్య ప్రేమ చిగురించిందా? పెళ్లైన గాయకుడికి, పెళ్లి కాని ఆ నిర్మాతకు మధ్య చిగురించిన ఈ ప్రేమ బంధం ఎటువైపు దారితీస్తుంది? ప్రముఖ వ్యాపారవేత్త కిరణ్మయ్ సుపుత్రుడు, ప్రముఖ గాయకుడైన కిరణ్ పల్లవితో ప్రేమాయణం నడిపిస్తున్నాడని మ్యూజిక్ ఇండస్ట్రీ కోడై కూస్తుంది. తన భార్య ఉషకు విడాకులిచ్చి పల్లవిని పెళ్లి చేసుకుంటాడని కొందరు, విడాకులివ్వకుండానే పల్లవితో ప్రేమ బంధం కొనసాగిస్తాడని మరికొందరు అభిప్రాయపడుతున్నారు. వీళ్ల ప్రేమ కథకి ఎలాంటి ముగింపు వస్తుందో తెలుసుకోవడం కోసం అందరితో పాటు మనం కూడా ఎదురు చూద్దాం. అప్పటి వరకు చూస్తూనే ఉండండి.